ఉండాను ఇంకా ట్విస్ట్ మంచి ఉండే, లాస్ట్ ట్విస్ట్ కోసం వెయిట్ చేయాలా. క్లైమాక్స్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే తోపు ఉంది అసలుకి. సో ఆ ఓవరాల్ మూవీ చాలా బాగుంది, ఎస్పెషలీ 1000 కోట్లు దాటేస్తుంది. చాలా బాగుంది, క్లైమాక్స్ ఎలా ఉంది? సూపర్, ఎగ్జాక్ట్ సూపర్ ఉన్నాయి. గ్రాఫిక్స్ ఎలా ఉంది? బాగుంది. హైలైట్ ఏం చెప్పుకోవచ్చు? హైలైట్ అంటే అది బుజ్జి ఉంది కదా, ప్రభాస్ది బుజ్జి, అది హైలైట్. అశ్వథామ హైలైట్, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చా? సూపర్, బ్లాక్ బస్టర్ హిట్. పార్ట్స్ ఉంటే మనకి నో ఇష్యూస్ దాంట్లో. అసలు మనం పూర్తిగా అసలు మల్టీవర్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రశాంత్ వర్మ అది ఉంది. ఇన్ ద సేమ్ వే మనది ఇప్పుడు కూడా నాగేశ్వరి కూడా 100% ఉంటుంది. ఒక వీఆర్ ఎక్స్పెక్టింగ్ మినిమం అబౌట్ 6 to 10 పార్ట్స్. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ సార్. ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్దవాళ్ళు వృద్ధులకి వెళ్తే అసలు అది వాట్ ఎవర్ ద కృష్ణాస్ అండ్ ఇవన్నీ చూసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ టు ది మూవీ. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ బ్రో, నెక్స్ట్ లెవెల్. అసలు నో పాయింట్ ఆఫ్. ఎక్కడ ఒక చిన్నది ఏంటంటే మనకి అమితాబ్ బచ్చన్ దగ్గర కొద్దిగా అది అమితాబ్ బచ్చన్ గారి రోల్ చాలా లెంతీ ఉంది. అండ్ ఆల్సో సార్ ఆబ్వియస్లీ సార్, ఆబ్వియస్లీ. కానీ బట్ ఎన్ని ఉన్నా సరే ప్రభాస్ ఇస్ ప్రభాస్. అశ్వత్థామ ఉండి కూడా ప్రభాస్ డామినేట్ చేశాడు. సో మూవీ మొత్తానికి ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ డామినేషన్ ఎక్కువ అనిపించింది. ప్రభాస్ గారికి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, అంతకంటే పెద్ద క్యారెక్టర్ వస్తుందేమో మరి. బాగున్నారండి, అందరూ బాగున్నాయి. ఇంకా అమితాబ్ బచ్చన్, ప్రభాస్ అంతే. ఆబ్వియస్లీ పెరిగింది, ఎందుకంటే కొంచెం మహాభారత్తో లింక్ చేస్తున్నారు కాబట్టి అందరికీ నచ్చుతుంది ఆబ్వియస్లీ. అన్ని చిన్న క్యామియోస్, బట్ ఓకే, చిన్న క్యామియోస్, 1-2 minutes క్యామియోస్. బాగున్నారన్న, బాగా చేశారు. ఆయన డైరెక్ట్ డ్యూన్ అను మ్యాడ్ మ్యాక్స్ కాపీస్ ఉన్నాయి. ఆ కాపీస్ లేకపోతే బాగానే ఉంటుంది. అదే డ్యూన్ కాపీస్ అను మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరోసా కాపీస్ ఉన్నాయి. లేదంటే ఆ కాపీస్ పెట్టకపోయి ఉంటే ఇంకా హాలీవుడ్ని బీట్ చేసినట్టు. విజువల్స్ సూపర్, ఇంకా గొప్పగా కూడా చేయొచ్చు. ప్రభాస్ బాహుబలి తర్వాత ఇది ఇంకొక గ్రేట్ ఏమంటారు బ్లాక్ బస్టర్ ఇది. సో విజయ్ దేవరకొండ అండ్ అందరూ బిగ్ స్టార్స్ ఉన్నారు కదా, సో అందరికీ మెయిన్ రోల్స్ ఇచ్చి బాగా ఇచ్చేశారు. సో వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది క్లైమాక్స్. అసలు మామూలుగా లేదు, అసలు హాలీవుడ్ని తక్కువ చేయలేదు ఎక్కడా కూడా. సో దాన్ని రిప్రజెంటేటివ్ టాలీవుడ్ కూడా చేయొచ్చు అని చెప్పి బాగా తీశారు. విజువల్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ టాప్ మోస్ట్. తెలుగు ఇండస్ట్రీ ఆల్రెడీ రాజమౌళి గారి పుణ్యమా అని మొత్తం ట్రెండ్ అనేది ఒక తీసే విధానం అంతా మారిపోయింది. రాజమౌళి గారి పుణ్యమా అది బాహుబలితో మొదలైంది. బాహుబలి వల్ల ఒకప్పుడు హిందీ, బాలీవుడ్ కానీ తమిళ్ కానీ వీటన్నిటికీ తీసిన విధానం బాహుబలి తర్వాత రాజమౌళి గారి వల్ల మేకింగ్ అనేది మారిపోయింది మొత్తం. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పుడు బట్టలు చించుకుంటా, ఇప్పుడు ప్రభాసంలో పడితే బట్టలు చించుకుంటా ఆడుకున్నా కానీ కొత్త బట్టలు ఇవి మొన్న ఇట్రా సూపర్ అన్న, సూపర్ క్యారెక్టర్, సూపర్, వేరే లెవెల్. అసలు లాస్ట్లో నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు కానీ బట్టలు చించుకోవటమే అసలు క్లైమాక్స్ అయితే ఇండియన్ సినిమాలో అట్లాంటి రాలేదన్న, ఇంకా ఆ రేంజ్లో ఉంది. విఎఫ్ఎక్స్ బుజ్జి, అది భైరవ బుజ్జి మొత్తం ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. కామెడీ అదంతా చాలా కుదిరింది. ఇక సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాను. ప్రభాస్ కామెడీ మళ్ళీ బ్యాక్ వచ్చాడు. బుజ్జిగాడి ఈస్ బ్యాక్. బట్ ఏంటంటే మధ్యలో కొంచెం అన్వాంటెడ్ కామెడీ పెట్టారు, అది లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. లాస్ట్లో ఎలివేషన్ బాగుంది, బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం డ్రాగ్ చేశారు, అన్వాంటెడ్ కామెడీ అవన్నీ పెట్టున్నారు. సో దాన్ని కొంచెం ఇది చేసి ఉండి నెక్స్ట్ పార్ట్కి తీసుకెళ్ళి ఎలాగూ స్టోరీ మేకింగ్ ఇస్ ఫైన్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్లో అన్వాంటెడ్ కామెడీ వల్ల కొంచెం డిగ్రేడ్ అయింది మూవీ, అది లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఓకే, ఓవరాల్ ఓకే. రేటింగ్ 3.